హాయ్ అండి. ఆగండి ఆగండి. ముందు ఒక్క నిమిషం ఆగండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో చిక్కుముళ్ళుంటాయి. ఒక్కొక్కళ్ళు చాలా తెలివిగా ఆ చిక్కుముళ్ళను విప్పేస్తూ ఉంటారు. కొంతమంది తెలియక ఆ వచ్చిన చిక్కుముళ్ళను ఎలా విప్పాలో అర్థం కాక సతమతమైపోతూ వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుంటూ వాళ్ళ యొక్క ప్రాబ్లంని అందరికీ చెప్పేస్తూ ఉంటారు. కొంతమందికి అలా చెప్పినా కూడా వాళ్ళ చిక్కుముడికి సరైనటువంటి పరిష్కారం దొరకదు. అవునా కాదా? సరే, ఇప్పుడు చెప్పండి. మన కథల్లో చాలా మంది చిక్కుముళ్లకు అవసరమైన పరిష్కారాలున్నాయి. ఇప్పుడు కథ మొత్తం నచ్చితే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కథ చిక్కుముడి 3. చిక్కుముడి 1, 2 కూడా ఉన్నాయి, మీకు కావాలంటే చూడొచ్చు. ఈరోజు కథలో భరత్ చాలా మంచివాడు. మంచితనానికి మారుపేరు భరత్. అతని భార్య లత. వాళ్ళిద్దరూ పెళ్ళైన కొన్ని రోజులకి చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. కానీ ఏమైందో తెలీదు, కొన్ని రోజులకి లతలో చాలా మార్పు వచ్చింది. భర్త ఎప్పుడు ఏదో ఒక పనిలో బిజీగా ఉండేవాడు. లతకి ఎమోషనల్ టచ్ ఏమాత్రం ఉన్నట్టుగా అనిపించేది కాదు. అలా అలా అతని భర్తకి చాలా దూరం అవుతూ వస్తుంది లత. ఇలా భర్తకు దూరమైన లత తన ఆఫీస్లో తన కొలీగ్ అయినటువంటి సంతోష్కు కొంచెం స్నేహంగా ఉండటం మొదలు పెడుతుంది. సంతోష్ లత మెంటాలిటీ తెలుసుకుని ఆమెకు చిన్న చిన్న విషయాల్లో సాయం చేయడం, ఆమెకు చిన్న చిన్న సంతోషాలను దగ్గర చేయడం మొదలు పెడతాడు. వాటికే లత చాలా సంతోషించిపోయి, నా భర్త నన్ను ఏమాత్రం పట్టించుకోడు, సంతోష్ మటుకు చాలా బాగా చూసుకుంటున్నాడు నన్ను, నా విషయంలో చాలా కేర్గా ఉంటాడు అని సంతోషపడిపోయేది పాపం. అలా కొన్ని రోజులు వారిద్దరి మధ్య స్నేహం కొనసాగుతూ ఉండగా అక్రమ సంబంధం కూడా వాళ్ళ మధ్య మొదలయ్యింది. దీని తర్వాత లత తన భర్తను ప్రతి విషయానికి అవమానించడం మొదలుపెట్టింది. లత రోజురోజుకి భరత్తో మాట్లాడటమే మానేసింది. కానీ అతను ఆమెను ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా విషయం తెలుసుకుని తనతో ప్రేమగా ఉండడానికి ప్రయత్నిస్తాడు. కానీ లత ఏమాత్రం ఒప్పుకునేది కాదు. ఒకరోజు భరత్తో, లత నీతో నా లైఫ్ చాలా బోరింగ్గా ఉంటుంది, ఏమాత్రం లైఫ్లో ఎంజాయ్మెంట్ లేదు అని చెప్తుంది. నాకు ఇంకొకరి వల్ల నా జీవితం చాలా కలర్ఫుల్గా ఉంటుంది అనిపిస్తుంది, నీతో కలిసి ఉండాలని నాకు ఏమాత్రం లేదు, నేను నీ నుంచి విడిపోతున్నాను అని లత భరత్ మొహాన్ని చెప్పేసరికి భరత్ ఏమీ మాట్లాడకుండా తలను కిందికి వంచుకుని అలా ఉండిపోయాడు. ఇహ లతకు మంచి ఛాన్స్ దొరికింది. తన భర్తను వదిలి సంతోష్తో చట్టపట్టాలు వేసుకుంటూ వెళ్ళిపోయింది. మొదట్లో సంతోష్ లతపై చాలా ప్రేమ చూపించేవాడు. ఎంతంటే అటువంటి అందాల రాశి ఎక్కడా భూమి మీద లేనట్టుగా. అసలు లత ఆనందానికి హద్దులు లేకుండా ఉండేవి. కానీ ఆ ఆనందం కొన్నాళ్ళు మాత్రమే మిగిలింది. కొద్ది కాలానికి అతని నిజస్వరూపం బయటపడిపోయింది. అతనికి ఏమాత్రం బాధ్యత, నిబద్ధత లేవు. లతను ఆకర్షణ కోసం మాత్రమే వాడుకున్నాడు. ఆమెతో జీవితాన్ని పంచుకోవాలని అతనికి ఏమాత్రం లేదు. వట్టి గాలి వెధవ, అమ్మాయిల పిచ్చోడు. ఈ మాత్రం తెలియక లత బంగారం లాంటి భర్తను వదిలి ఈ పోరంబోకుతో వచ్చేసింది. లత జీవితంలోకి సంతోష్ వచ్చినప్పుడు ఆమె అప్పటికే తన భర్త భరత్తో కొన్ని మనస్పర్ధలతో బాధపడుతూ ఉండేది. సంతోష్ బాటలు ఆమెకి మాయగా, అతని చూపు చాలా మంచిగా ఉండడంతో ఆమె మెల్లగా అతని వైపు ఆకర్షితురాలైపోయింది. ఆరంభంలో సంతోష్ చాలా ప్రేమగా, ఆమె అంటే ఎంతో ఆప్యాయంగా ఉండేవాడు. ఆమె ప్రతి సమస్యని వినేవాడు. నీవు నన్ను నమ్మొచ్చు అనే విధంగా ప్రవర్తిస్తూ ఆమెను తనపై పూర్తిగా ఆధారపడేలా చేసేశాడు. ఆమె తన భర్తపై కోపంగా ఉన్న సమయంలో సంతోష్ చేసిన మాయమాటలకు
ఆమెకు ఓదార్పుగా చాలా అనిపించేవి. కానీ ఆమె అతనిపై పూర్తిగా నమ్మకం పెంచి ఆమెను తన భర్త నుంచి విడిపోయేలా చేసిన తర్వాతే అతని నిజస్వరూపం బయటపడింది. మెల్లగా అతను తన స్వభావాన్ని మార్చుకున్నాడు. ఆమె ఫోన్ చేసి మాట్లాడిన వారిని తిట్టడం మొదలుపెట్టాడు. నన్ను ప్రేమిస్తున్నావా? అయితే ఎందుకు బయట వాళ్ళతో మాట్లాడుతున్నావు? బయట వాళ్ళతో బయటకు వెళ్తున్నావు అంటూ అవమానించడం కూడా మొదలుపెట్టాడు. నాతోనైనా ఇంకెవరితోనైనా నీకు అక్రమ సంబంధాలు ఉన్నాయా? నీ భర్తని వదిలేసి వచ్చావు, నన్ను వదిలేసి వెళ్ళవని గ్యారెంటీ ఏంటి అని గుచ్చి గుండెల్లో గుచ్చేవాడు. నువ్వు ఎటువంటి డ్రామాలు వేసినా నీ భర్త దగ్గర పనిచేస్తాయి, నా దగ్గర కాదు అని ఎద్దేవా చేసి ఆమెని హింసించేవాడు. ఒకరోజు ఆమె అతనితో గొడవ పడుతుంటే అతను మటుకు నిశ్శబ్దంగా ఉండి పకపకా నవ్వుతున్నాడు. అలా పకపకా నవ్వి, నిన్ను ప్రేమించినట్టు నటించానంతే లత. నీలాంటి అమ్మాయిలు చాలామంది నా లైఫ్లో, నువ్వు ఏ నెంబరో తెలియదు నాకు చాలామంది అమ్మాయిలతో అఫైర్ ఉంది. నువ్వు పెద్ద పతివ్రతలాగా బిల్డప్ ఇవ్వకు అని సంతోష్ మాటలు విన్న లత గుండె చాలా బరువెక్కిపోయింది. ఆమె నమ్మిన ప్రేమ, కావాలనుకున్న ఓదార్పు అన్నీ కలలుగా మిగిలిపోయాయి. ఇదంతా జరిగాక ఆమె మౌనంగా అతన్ని చూస్తూ తనను తాను ఎలా మోసం చేసుకుందో, బంగారం లాంటి భర్తని ఎలా మోసం చేసిందో తలుచుకుని తలదించుకుంది. ఒకసారి ప్రేమ అనిపించిందే, ఇప్పుడు చాలా బాధగా మారిపోయింది. ఒకప్పుడు పకపక ఆనందంగా నవ్విన ముఖం కన్నీటితో మునిగిపోయింది. సంతోష్తో ఆమెకు ఎదురైన నిజం లతను లోపల నుండి గుండెల్ని పిండి తుడిచేస్తుంది. భర్తను వదిలి తన మనసుకు తాత్కాలిక తృప్తి కోసం సాగిన పయనం ఇది. కానీ అది ప్రేమ కాదని, ఒక లోపాన్ని వాడుకున్న ఒక మాయలోడి వంచనని ఆమెకి ఆలస్యంగా తెలిసింది. లత శరీరం చాలా బలహీనమైపోయింది. అతను పెట్టే టార్చర్కి మనసు ముక్కలై శరీరం బలహీనమైపోయి ఆమె మెల్లగా దృఢంగా మారుతుంది. సంతోష్ లాంటి వాళ్ళు ప్రేమ పేరుతో ఆడుకునే ఆటలను ఆమె ఇప్పుడు అర్థం చేసుకుంటుంది. తన తప్పును అంగీకరిస్తుంది. కానీ మళ్ళీ జీవితం ముందుకు సాగాలంటే ఆమె ఓ నిశ్చయం తీసుకుంటుంది. ఒక్కసారి భర్తని కలవాలని, తన గుండెకి హత్తుకుని తన గుండెల్లో బాధని అతనికి చెప్పాలని. కానీ వెళ్తే భరత్ ఏమంటాడో అని దిగులుతో చాలా రోజులు అలాగే ఉండిపోతుంది కన్నీటితో. కానీ ఒకరోజు సాయంత్రం లాభం లేదని భరత్ని కలవాలని బయలుదేరింది లత. కారు మబ్బుల్లో వాన నీటిలో తడుస్తూ భరత్ ఇంటి ముందు ఒక ఆశా చూపుతో నిలబడింది లత. వాతావరణం గమ్మత్తుగా మౌనంగా మారిపోయింది ఏంటో మరి. భరత్ తలుపు తీయగానే ఆమె రెండు కళ్ళు కన్నీటితో నిండిపోయాయి. భరత్ లతను చూసి చాలా షాక్ అయిపోయాడు. తన మొహం చూడడానికి కూడా ఇష్టం లేనట్టు మొహం పక్కకు తిప్పేసుకున్నాడు. ఇంతలో లత, నిన్ను వదిలి పొరపాటు చేశాను భరత్, నన్ను అంగీకరించొద్దు, కానీ నన్ను నీ శాపంగా చూడొద్దు. నేను నిన్నెప్పుడు బాధ పెట్టాలని అనుకోలేదు. నన్ను నేను మోసం చేసుకుని నిన్ను మోసం చేశానంతే. ఇందులో నేనే ఓడిపోయాను. కానీ భరత్కి లత మాటలు విని చాలా కోపం వస్తుంది. కానీ తమాయించుకుని అలా నిలబడి ఉంటాడు. అతని మనసు కోపం, బాధ రెండిటితో తలపడుతూ పోటీ పడుతూ ఉంటుంది. ఒక్క క్షణం తర్వాత తల నెమ్మదిగా తిప్పి లతతో మాట్లాడాలనుకుంటాడు. నన్ను కాదు లత, నిన్ను నువ్వే క్షమించుకోవాలి. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళి మన ప్రేమనే చంపేశావు. ఇంకా ఏ మొహం పెట్టుకుని ఈ గుమ్మం ముందు నిలబడ్డావు?
నాతో జీవితం కలర్ఫుల్గా ఉండదు కదా. నీకు నచ్చిన కలర్ఫుల్ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఎందుకు వచ్చావు? నువ్వు నా గుండెను వదిలి వెళ్ళినప్పుడే మళ్ళీ ఆ స్థానం నీకు లేదని అర్థమైపోయి ఉంటుందే అని భరత్ చెప్పేసరికి లతకు ఆ మాటలు తన గుండెని తాకాయి. తెలుసు భరత్, నేను నీ దగ్గర ఉండిపోదామనో నీ క్షమాపణ కోరదామనో రాలేదు. నిన్ను చివరిసారిగా ఒక్కసారి చూసి వెళ్దాం అనిపించి మాత్రమే వచ్చాను అని చెప్పి లత భరత్ని కడసారి ప్రేమగా చూసుకుని ఆ వర్షం మధ్యలో నెమ్మదిగా తిరిగి వెళ్తుంది. భరత్ వెంటనే తలుపులు మూసేయడానికి ప్రయత్నించాడు. ఇంతలో మళ్ళీ పరుగున ఒక్కసారి వెనక్కి వచ్చి లత, నిన్ను వదిలి పొరపాటు చేశాను భరత్. నిన్ను బాధ పెట్టాలన్న ఉద్దేశం నాకు ఏనాడూ లేదు. నీ నమ్మకాన్ని అర్థం చేసుకోకముందే నేను ఆ నమ్మకాన్ని విచ్ఛిన్నం చేసేశాను. ఒక్కసారి క్షమిస్తావా? నీలో నన్ను నిర్మించుకునే అవకాశం ఒక్కసారి ఇస్తావా? లత గుమ్మం ముందు నిలబడి ఏవేవో చెప్పింది. లత మాటలు అలా వింటూ భరత్ నిల్చుండిపోయాడు. చివరిగా భరత్, క్షమించమని అనేవారు గొప్పవారు కాదు లత. తప్పు తెలుసుకుని ఆ తప్పుతో మళ్ళీ జీవితం మలినమవ్వకుండా చూసుకునేవారే అసలైన గొప్పవారు. ఈ మాటలతో లత కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. భరత్, నిన్ను మళ్ళీ అభిమానంతో చూడమనను, ప్రేమించమనను. నీ గుండె ముందు మళ్ళీ నిలబడడానికి ఒక్క అవకాశమే కోరుతున్నాను భరత్. నువ్వు చేసిన తప్పు గాయం వేసింది, కానీ నువ్వు తిరిగొచ్చే ధైర్యం నా గుండెని తాకింది. నిన్ను తిరిగి నమ్మాలంటే కొంత సమయం పడుతుంది లత. కానీ నిన్ను తిరిగి నా జీవితంలోనికి ఆహ్వానించడానికి ఏ నిమిషం చాలు. కానీ నా మనసు ఒప్పుకోవాలి, కానీ నిన్ను వదులుకోలేను అంటూ తలుపులు మూసిన సాయంత్రం తర్వాత ఇద్దరి మధ్య మాటలు తక్కువగా ఉన్నా మౌనం లోపల వినిపించే బంధాన్ని కుదిపేసింది. లత తన ప్రాయశ్చిత్తంగా ఇంటి పనులకే కాదు, భరత్ మనసు గెలవడానికే ముఖ్యమైన ప్రాధాన్యం ఇచ్చింది. ఆమె తన మునుపటి తీరులా లేకుండా తన తీరును మార్చేసింది. తన ప్రతిస్పందనలో ఓ మృదుత్వం, మాటలలో భరత్ మీద బాధ్యత కనిపించాయి. భరత్ దేహానికి ఆమె దగ్గరైందని అనుకోలేదు, కానీ గుండె మాత్రం ఆమె మారిన తీరు చూస్తూ నెమ్మదిగా స్నేహంగా మెలుగుతుంది. ఒకరోజు భరత్ లతకి కాఫీ ఇచ్చి ఇలా అంటాడు, మన మధ్య గోడ కూలిందనిపిస్తోంది, కానీ నమ్మకం మళ్ళీ గుట్టలుగా ఎదగాలంటే నీ మనసు కోసం కాదు, మనిద్దరం ఎదగాలి. ఒకరి మనసుని ఒకరు అర్థం చేసుకుని ముందుకు ఎదగాలన్నమాట. ఈ మాటలకు లత, నేను నీ ప్రేమ తిరిగి గెలవాలనుకోలేదు భరత్. నీవు నన్ను చూసే చూపులో నేను తప్పుగా లేకుండా ఉంటే చాలు అనుకున్నాను అనేసరికి ఈ మాటలు ఇద్దరి మధ్య కొత్త బంధాన్ని తలుపు తడుతున్నట్టు అనిపించింది. ప్రేమగా కాకపోయినా గౌరవంగా అదే బంధం జీవితం మీద నమ్మకాన్ని ఉండేలా చేస్తుంది. అలా 1 సంవత్సరం తర్వాత ఇద్దరు ఒకరికొకరు బాగా అర్థం చేసుకుని ఒక స్ట్రాంగ్ ఫ్యామిలీగా, వాళ్ళ మధ్య సంతోష్ కాదు 10 మంది సంతోషాలు వచ్చినా విడదీయలేనంతగా మారిపోయారు. ప్రతి మనిషి జీవితంలో తెలిసి తెలియక ఎన్నో చిక్కుముళ్ళు వస్తూ ఉంటాయి. ఆ చిక్కుముళ్ళని విప్పుకుని ముందుకు వెళ్ళాలే గాని ముడిపడింది కదా అని ఆ బంధాన్ని అక్కడితో వదిలేసి వెళ్ళడం కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం. ఈ కథ ఎలా ఉంది? ఇలాంటి చిక్కుముళ్ళని ఫేస్ చేశారా? అయితే కామెంట్స్లో చెప్పండి. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మరొకరికి చేరువవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.